హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు ఒక శుభవార్త అండి. జీతాలు పెన్షన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం రాబోతుంది. ఈ కమిషన్ సిఫార్సులు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఉద్యోగుల జీవితాల్లో ఎలాంటి మార్పులు అయితే రాబోతున్నాయి, అమలయ్యేది ఎప్పుడు, జీతం ఎంత పెరుగుతుంది, ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అయితే అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇచ్చే లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు జీతాలు, అలవెన్స్లు అలాగే పెన్షన్లను సవరించడానికి 8th పే కమిషన్ సంఘం ఏర్పాటు కానుందండి. దీనికి సంబంధించిన సిఫార్సులు 2025 చివరి నాటికి సమర్పించనున్నట్లు అంచనా అయితే వేస్తున్నారు. ఇది నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందనేసి మనకైతే తెలుస్తుంది. ఈ 8th పే కమిషన్ ద్వారా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం అయితే చేకూరుస్తుంది. ఇక జీతాలు 30 నుంచి 34% వరకు పెరుగుదల ఉండవచ్చని అంచనా అయితే వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాల సవరణ కోసం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ వేతన సంఘాన్ని ఏర్పాటు అయితే చేస్తుంది. దీని ద్వారా ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లు సవరిస్తూ ఉంటారు. చివరగా 7వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి అయితే వచ్చాయి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాల పెంపుపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ ఉద్యోగుల మినిమం స్టార్టింగ్ శాలరీ వచ్చి 18,000 నుంచి 51,480కి పెరిగే అవకాశం అయితే ఉందనేసి అయితే మనకు తెలుస్తుంది. ఇక ఉద్యోగులకు డిఏ కూడా ఉంటుంది. ఇదే కరువు భత్యం. ఏటా 2 సార్లు కేంద్రం డిఏ సవరిస్తూ ఉంటుంది. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే మళ్ళీ ఇది 0 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. అప్పుడు డిఏ అనేది బేసిక్ పేలో విలీనం అయితే అవుతుందని చెప్పవచ్చు. గతంలో ఇలానే 50% పైగా డిఏ చేరినప్పుడు ఇలానే డిఏని ప్రాథమిక వేతనంలో విలీనం చేసి మళ్ళీ 0 నుంచి అయితే ప్రారంభించారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.